హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే యాక్చువల్గా నేను నా ఫ్రెండ్ అయితే పార్ట్ 2 మూవీకి అయితే వెళ్ళాము. మనోడు వచ్చేసరికి ఎన్టీఆర్ డయాడ్ ఫ్యాన్ అనమాట. మూవీకి కూడా తన సొంత డబ్బులతో టికెట్స్ అయితే తనే ఇప్పించి తనే తీసుకెళ్లాడు. దాని గురించి ఇప్పుడు ఒక్కో క్వశ్చన్ అయితే మనం అడుగుతాము, దానికి ఆన్సర్ తనే చెప్తాడు. తన ఎన్టీఆర్ డయాడ్ ఫ్యాన్, చాలా ఎంత అభిమానం అంటే అంత అభిమానం. తన మాటలోనే మనం తెలుసుకుందాం. ముందు వీడియోలోకి వెళ్ళబోయే ముందు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూసే వాళ్ళు అయితే. అలాగే మన వీడియోని అయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. చాలా మంది అయితే మూవీ చూడకుండానే ఆ మూవీ అలా ఉంది, దాంట్లో సాంగ్స్ బాగలేవు, అది బాగలేదు, ఇది బాగలేదు అని రివ్యూలు అయితే ఇచ్చేస్తున్నారు. ఆ రివ్యూలు అయితే పట్టించుకోవద్దు. సినిమా ఎలా ఉంది ఏంటి అనేది మనం ఈ వీడియోలో అయితే మొత్తం చెప్పేద్దాం, చూసేయండి ఫ్రెండ్స్. యాక్చువల్గా నేను నా ఫ్రెండ్ అయితే వెళ్ళాం. వీడు మన ఎన్టీఆర్ డయాడ్ ఫ్యాన్ అనమాట. ఇతను అడిగి తెలుసుకుందాం అసలు సినిమా ఎలా ఉంది, దాంట్లో తనకేం నచ్చింది, నాకేం నచ్చలేదు. అలాగే యాజ్ ఎన్టీఆర్ ఫ్యాన్గా తన ఒపీనియన్ ఏంటి, నార్మల్గా సినిమా చూసే అతనుగా నా ఒపీనియన్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో అయితే చెప్దాం. చెప్పు శ్రీనివాస్, యాజ్ ఎన్టీఆర్ ఫ్యాన్గా నీకు సినిమా ఏమనిపించింది, దాంట్లో మంచి ఏముంది, అలాగే నీకు ఆ సినిమాలో ఏమి నచ్చలేదు చెప్పు. నచ్చలేదంటే ఏమీ లేదు, బట్ యాక్చువల్ గా ఒక ఎన్టీఆర్ ఫ్యాన్ గా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఫ్యాన్స్ కి అయితే ఇది ఒక పెద్ద పండగ ముందుగానే వచ్చిందని అనిపిస్తుంది. ఇది నాకు పండగ ముందే వచ్చినట్టు అనిపిస్తుంది. అవును, ఎందుకంటే ఫ్యాన్స్ కి కావాల్సిన మొత్తం ఎలిమెంట్స్ ఒక ఎన్టీఆర్ కి ఇవ్వగలిసిన ఎలివేషన్స్, ఫైట్స్, ఎన్టీఆర్ ని ఎలా చూపించాలో అందుకంటే 100% చూపించాడు. ఒక యాక్చువల్ గా తెలుగులో ఎన్టీఆర్ కి ఇంట్రడక్షన్ సీన్స్ నార్మల్ గా ఇచ్చిన, బట్ అందుకంటే బాలీవుడ్ లోకి వెళ్ళాడు కాబట్టి ఇంకా ఇంట్రడక్షన్స్ దానికంటే 10 రెట్లు మంచిగా అయన్ ముఖర్జీ అయితే తీర్చిదిద్దారు. ఓకే, నీకు సినిమా అంతా చూసే కదా, మన తెలుగు హీరోని ఎక్కడన్నా డౌన్ చేసినట్టు అనిపించిందా? హృతిక్ రోషన్ తో కంపేర్ చేస్తే మన తెలుగు హీరోని తొక్కినట్టు ఏమన్నా అనిపించిందా నీకు? ఇలాంటి మాటలు ముందుగానే వస్తాయని తెలిసే వాళ్ళు ముందు జాగ్రత్తగానే మా ఎన్టీఆర్ కి ఇవ్వాల్సిన ఎలివేషన్స్, ఫైట్స్, అతని యాక్షన్ సీక్వెన్స్ అన్ని హృతిక్ ని మించేలాగే రూపొందించాడు. ఓవరాల్ గా చెప్పుకోవాలంటే రెండు ఈక్వల్ గా ఉన్నాయి, బట్ ఒక ఎన్టీఆర్ ఫ్యాన్ గా మా హీరోయే కొద్దిగా మంచిగా క్రియేట్ చేశాడని నాకు అనిపిస్తుంది. ఓకే, యాక్చువల్గా ఏంటంటే బయట స్టోరీ సినిమాలో మన ఎన్టీఆర్ ని విలన్ గా చూపించారు. వాళ్ళ హీరోని వచ్చేసరికి మంచి హైప్, బాగా ఇదేది ఈ మన ఆర్మీ మ్యాన్ లాగా గట్టిగా, అది రా ఏజెంట్ లాగా బాగా హైప్ చేశారని అంటున్నారు. దాని గురించి ఏమంటావు? దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అది మన సైడ్ నుంచి తెలుగులో నుంచి తీస్తే మన వాళ్ళు కూడా బాలీవుడ్ వాళ్ళని అలానే అనుకుంటాము. వాళ్ళ సైడ్ నుంచి తీశారు కాబట్టి వాళ్ళు కూడా సౌత్ వాళ్ళని కొద్దిగా అలానే చూస్తారు. బట్ సినిమా చూసిన వాళ్ళకి తెలిసిద్ది అసలు ఎవరిని పెంచాడు, ఎవరిని తగ్గించాడు, ఎవరిని ఈక్వల్ గా చూపించాడు, అసలు ఎన్టీఆర్ క్యారెక్టర్ ఏంటి, వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంఘటనలు ఏంటి, అసలు ఎన్టీఆర్ చేసిన పనులు ఏంటి, సినిమా చూస్తే మొత్తం తెలిసింది. ఓకే, ఫ్యాన్ గా నువ్వు యాక్చువల్గా వార్ 2 మూవీకి అయితే ఎంత రేటింగ్ అయితే చెప్పు? యాజ్ ఎ ఫ్యాన్ గా ఒక ఎన్టీఆర్ లేకపోతే ఇంత రీచ్ రాదేమో. ఎన్టీఆర్ అసలు వాళ్ళిద్దరు కాంబినేషన్ చూస్తే నాకు RRR కంటే ఇంకా బాగా నచ్చింది. కొమరం భీమ్ కన్నా కూడా నాకు వార్ 2 లోని ఎన్టీఆర్ యాక్టింగ్ మంచిగా ఇంకా బాగుంది. రేటింగ్ అయితే ఓవరాల్ గా 5 కి 4.5 అయితే ఇస్తాను నేను. 5 కి కొమరం భీమ్ కంటే ఈ క్యారెక్టర్ మంచి హైప్ ఉంది అన్నమాట. మంచి హైప్ ఉందంటే నేను ఎన్టీఆర్ ని ఎలా చూసానంటే, ఇప్పుడు ఎన్టీఆర్ ఫస్ట్ టైం 2015 లో కాలర్ ఎగరేసామని ఒక డైలాగ్ చెప్పారు కదా టెంపర్ మూవీ. ఆ టెంపర్ మూవీలో యాక్టింగ్ స్వాగ్ ఈ సినిమాలో నాకు కనిపించింది. అంత బాగా యాక్ట్ చేశారు. ఓకే, యాక్చువల్గా నా ఒపీనియన్ వచ్చేసరికి యాజ్ ఏ నార్మల్ గా సినిమా చూసే ఆడియన్స్ లాగా నా ఒపీనియన్ ఏంటంటే, సినిమాలో వచ్చేసరికి ఇద్దరిది ఇంట్రొడక్షన్, ఓపెనింగ్ అయితే వేరే లెవెల్ ఉంది. బీజిఎం మాత్రం ఇచ్చి పడేసింది. బీజిఎం సాంగ్స్ కూడా అందరూ ఏదో సాంగ్స్ బాగలేదు, సాంగ్స్ వచ్చినప్పుడు నేను బయటికి వెళ్ళిపోయా, ఫోన్ చూసుకుంటున్నా అన్నారు. కానీ సాంగ్స్ కూడా వేరే లెవెల్ అయితే బాగున్నాయి. సాంగ్స్ చాలా బాగున్నాయి. 3 సాంగ్స్ 4 సాంగ్స్ అయినా నెంబర్ వన్ బీజిఎం. అసలు అతని పేరు తెలియదు కానీ, అతను కొత్తవాడు పాతవాడో తెలియదు కానీ బీజిఎం మాత్రం అసలు ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. బీజిఎం మాత్రం సూపర్ ఉంది.
ఫైట్ సీక్వెన్స్ కూడా మంచిగా తీసాడు అసలు ఆ కార్ రేసింగ్ అలాంటి అది ఫైట్ సీన్స్ కూడా ఒక్కడికి తక్కువ ఒకరికి ఎక్కువ ఆ విధంగా కాకుండా ఈక్వల్ ప్రయారిటీ ఈక్వల్ ప్రయారిటీ ఇచ్చాడు. చాలా మంచిగా అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఇద్దరు హీరోలు ఉన్నప్పుడు ఒకరిని తక్కువ చేసి ఒకరిని తగ్గిస్తారు అనుకుంటారు, కానీ అలాగా మాటలు వస్తాయని తెలుసుకొని ముందుగానే వాళ్ళు ఏం చేశారంటే జాగ్రత్త పడి ఇలాంటి రూమర్స్ రాకుండా ఇలాంటి నెగిటివ్ థాట్స్ రాకుండా ఉండాలని ఉండకూడదని వాళ్ళు ఏం చేశారంటే ఈక్వల్ ప్రయారిటీ అనేది ఇద్దరికి ఇచ్చాడు. అవును, యాక్చువల్గా స్టోరీ కొంచెం చెప్తా ఏమన్నా, నీకు మంచి మంచి స్టోరీ మంచి మంచి ఎలివేషన్ పాయింట్స్ ఉంటాయి కదా, నీకు ఆ సీన్ వచ్చినప్పుడు గూస్ బాంబ్స్ లాగా అనిపించిన మంచి మంచి క్లిప్స్ ఏమన్నా? క్లిప్స్ ఏంటంటే పర్లేదు, మనం వార్ 2 చూసి 2012 సంథింగ్ ఎప్పుడో, నాకు డేట్ గుర్తులేదు, వార్ 1 అయితే చూసాం మనం. ఆ తర్వాత నుంచి వార్ 2 ఎప్పుడు అనుకున్న తర్వాత అది అయితే ముహూర్తం అనేది 2025 లో కుదిరింది. బట్ ఎన్టీఆర్ ఎలా వెళ్ళాడంటే ఆదిత్య చోప్రా అనే ప్రొడ్యూసర్ ని ఎన్టీఆర్ ని ఒత్తిడి చేయడం వల్ల ఆయన మీద ప్రేమతో ఎన్టీఆర్ అనేది జాయిన్ అయ్యాడు. ఇంకా వార్ 1 కూడా వార్ 1 అనేది సిమిలర్ గా ఎలా ఉంటుందో సేమ్ వార్ 2 లో కూడా రా ఏజెంట్ గా వర్క్ చేస్తాడు. ఇది రుతిక్ రోషన్. అసలు రుతిక్ రోషన్ అసలు సోల్జర్ రా ఏజెంట్ గా ఎలా మారాడు, స్టార్టింగ్ నుంచి చిన్నప్పటి నుంచి రా ఏజెంట్ గా ఎలా వెళ్ళాడు, అసలు దానికి వెళ్ళడానికి ఎన్ని సాహసాలు చేశాడు, ఏ విధంగా చేశాడు అనే స్టోరీ అక్కడ నుంచి స్టార్ట్ అయింది మనకి. అది స్పాయిలర్ అయితే చెప్పకూడదు, మళ్ళీ చూసాం కాబట్టి, మళ్ళీ చూసే వాళ్ళు తెలియాలి కాబట్టి జస్ట్ చెప్తున్నా నార్మల్ గా. తర్వాత అసలు ఎన్టీఆర్ కి రుతిక్ కి సంబంధం ఏమిటి? అవును, మనం ట్రైలర్ లో చూసినట్టు, ట్రైలర్ లో ఏంటంటే వాళ్ళిద్దరూ కొట్టుకున్నట్టు అంతా బ్లడ్ అసలు ఒకరిని చంపేసుకున్నట్టు ఆ విధంగా చూపించారు. బట్ సినిమాలో నీకేమనిపించింది చెప్పు? అవును, వాళ్ళిద్దరు అలా కొట్టుకున్నట్టు చూపించారు. నేనేమన్నాను ఫస్ట్, ఎన్టీఆర్ ఇలా ఏంటి వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు రా ఏజెంట్ అని చెప్పారు కదా, ఇది సినిమా రిలీజ్ అవ్వకముందు ఏజెంట్ విక్రమ్ అని నేమ్ ఎన్టీఆర్ పేరు వచ్చింది కదా, మరి వీళ్ళేంటి కొట్టుకుంటున్నారు అనే ఎక్సైట్మెంట్ తో సినిమా చూడటానికి వెళ్ళిన తర్వాత కథ చూసిన తర్వాత ఓకే, కథ పరంగా ఇల్లు మంచిగానే క్రియేట్ చేశాడు ఆయన ముఖర్జీ తప్పులేదు, కథ ప్రకారమే నెమ్మదిగా వెళ్ళాడు. అసలు ఎన్టీఆర్ ని ఎలా చూపించాలో అందుకంటే 100 రెట్లుగా రా ఏజెంట్ గా చూపించాడు. అవును కదా. అవును, ఇప్పుడు సినిమాలో ఫైట్లన్నీ కూడా నాకైతే నా ఒపీనియన్ ఏంటంటే సినిమా ప్రతి ఒక్కటి కూడా చాలా రియలిస్టిక్ అనిపించింది. ఎక్కడ విఎఫ్ఎక్స్ యూజ్ చేసినట్టు ఆ విధంగా అయితే నాకు ఎక్కడ అనిపించలేదు. కొన్ని సినిమాలు చూస్తే విఎఫ్ఎక్స్ అబ్బా ఇది మొన్న ఏదో వచ్చింది అదేంది రీసెంట్ గా వచ్చిన సినిమాల్లో విఎఫ్ఎక్స్ లో మరి చాలా దరిద్రంగా ఉన్నాయి. ఆ సినిమా పేరు చెప్పకూడదులే, చాలా దరిద్రంగా అనిపించింది. కానీ ఇక్కడ చాలా రియలిస్టిక్ ఫైట్ చూసినా, సాంగ్ చూసినా, ఆ ఎన్టీఆర్ ది ఇంట్రొడక్షన్ మామూలుగా వచ్చేటప్పుడు ఇది ఈ ఎంట్రీ సీన్ ఎలా ఉందంటే వేరే లెవెల్. అసలు ఎక్కడ కనీసం మనం గ్రీన్ మ్యాట్ యూజ్ చేసినట్టు కూడా అనిపించలేదు. హాలీవుడ్ రేంజ్ లో ఇల్లు తీస్తారు చూసావా, ఇది సంథింగ్ ఉన్నాయి కదా, అవతార్ 1 అవతార్ 2 ఆ టైప్ లో విఎఫ్ఎక్స్ యూజ్ చేసినట్టు నాకైతే అనిపించింది. అసలు ఎన్టీఆర్ ని అంటే రుతిక్ రోషన్ బాడీ ఉండిద్ది, ఎన్టీఆర్ కి బాడీ ఉండదు అలా ఏం చూపించారు. అసలు ఇద్దరిని ఈక్వల్ ప్రయారిటీగా చూపించారు. ఎన్టీఆర్ కూడా ఏ మాత్రం రుతిక్ రోషన్ కి తగ్గకుండా ఎక్స్పెక్ట్ చేశాడు, ఇది యాక్టింగ్ చేశాడు. అసలు ఎన్టీఆర్ గురించి చెప్పాల్సిన అవసరం యాజ్ ఎ ఫ్యాన్ గా చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం కాబట్టి ఇంకా అసలు ఉండే కొన్ని అంటే మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో 2 కాలాలు ఎగరేసి ఈసారి బొమ్మ బ్లాక్ బస్టర్ అన్నదే అసలు చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే మందల ఒక్కటే ఒక మైనస్, ఎక్కడ బయట కంపేర్ చేస్తే బయట అదర్ స్టేట్స్ తో కంపేర్ చేస్తుంది మంద టికెట్ ప్రైస్ ఎక్కువ కొంచెం. అవును, అది ఒక్కటే మనకి మైనస్. రిమైనింగ్ సినిమా మాత్రం వేరే లెవెల్, అది మాత్రం నిజం చెప్పొచ్చు. కానీ ప్రతి క్యారెక్టర్ కి ప్రతి వాళ్ళు వర్త్ అనమాట, చాలా న్యాయం చేశారు. వాళ్ళకి ఎంత అమౌంట్ ఇచ్చారో తెలియదు కానీ ప్రతి ఒక్కరిని న్యాయం చేశారు. నాకైతే ఒకటి ఇంటర్వెల్ సీన్ లో ఇప్పుడు ట్రైలర్ లో కూడా ఫ్లైట్ లో ఉన్నప్పుడు ఎన్టీఆర్ ఒక కంట్లో నుంచి బాధ, ఇంకో కంట్లో నుంచి కన్నీరు వచ్చి చూసావా, ట్రైలర్ లో వదిలారు. సేమ్ అది ఆ సీన్ లో అయితే నాకైతే అసలు ఇంకా కన్నీళ్ళు వచ్చాయి కళ్ళంటే. అసలు ఎలా ఏంది అసలు ఇంత బాగా యాక్టింగ్ చేశాడు అసలు అన్నట్టుగా. ఇంటర్వెల్ సీన్ అయితే వేరే లెవెల్ టెస్ట్ మాత్రం నిజంగా. అయాన్ డైరెక్షన్ మాత్రం చించి పడేశాడు భయ. బ్రహ్మాస్త్ర ఒక లెవెల్ అయితే దానికంటే ఇది ఇంకొకటి లెవెల్ గా తీసేసాడు. బీజిఎం కూడా ఎవరు కొట్టారు కానీ చిపడేశాడు అనమాట, అంత బాగుంది. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ వర్త్ అనమాట. ఇది యాక్చువల్గా నా ఒపీనియన్ ఏంటంటే రేటింగ్ నేను 5కి 4 అయితే ఇస్తాను. సినిమా స్టోరీ చెప్పకూడదు యాక్చువల్గా. మన ఎన్టీఆర్ అన్న స్పీచ్ లో చెప్పాడు కదా, యాక్చువల్గా సినిమా స్టోరీ దాంట్లో ఉన్న ట్విస్ట్స్ అలాంటి ఏమి రీఓపెన్ చేయదు. ట్విస్ట్స్ మాత్రం వేరే లెవెల్ భయ. ఎంత ఎమోషన్ ఉందో, ఎంత కామెడీ ఉందో, ఎంత ఎంటర్టైన్మెంట్ ఉందో
ఈ ఎంత ఈ అసలు వేరే లెవెల్ అన్నమాట సినిమా కూడా. మీరైతే కన్ఫామ్ వెళ్ళి చూడండి. చూసి వచ్చిన తర్వాత ఈ సినిమా మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్యాన్స్ అనుకుంటారు యాక్చువల్ గా ఇంకా ఇది మూవీ థియేటర్కి వెళ్ళి ఏం చూస్తాము, ఆల్బమ్ లో చూద్దాము, దీంట్లో చూద్దాము, లేకపోతే మూవీ రూల్స్ లో చూద్దాం అనుకుంటారు. కానీ ఒక ఫ్యాన్స్ కి ఏం చెప్తానంటే, ఒక ఎన్టీఆర్ అభిమానిగా నేనేం చెప్తానంటే, ఎన్టీఆర్ మూవీ చూడాల్సింది చూసేది ఏదైనా ఉంటే థియేటర్ వెళ్ళి చూడండి. ఎందుకంటే ఆ ఫీల్ రాదు, ఫీల్ రాదు అసలు, మీకు ల్యాప్టాప్ లో చూసినా ఆ ఫీల్ రాదు. అసలు ఎంత బాగా ఉందంటే అసలు మీరు ఒక ఎంజాయ్ చేస్తారు చూడండి. మేమైతే ఈ రోజు చూసినట్టు ఒక ఎన్టీఆర్ అభిమాని ఒక అంకుల్ ఎంత బాగా డాన్స్ చేస్తాడు. నిజం, మా పక్కన అంకుల్ అయితే మామూలుగా లెవెల్ అయ్యా. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఎమోషన్స్ వచ్చినప్పుడు వాళ్ళందరూ క్లాప్స్ కొడుతున్నారు. మాకు అర్థం కావట్లా క్లాప్స్ కొడుతున్నారు, మాకేం ఒక పక్క నవ్వు వస్తుంది, వీళ్ళు ఎందుకు కొడుతున్నారు అంటే వేరే లెవెల్ అన్నమాట. అసలు ఆ విధంగా అనిపించింది ఫ్రెండ్స్. ఫైనల్ గా లాస్ట్ లో వెళ్ళేటప్పుడు మళ్ళీ ఏది పేర్లు అయిపోయినాయి, ఇంకా చెప్పేశారు ఇది అయిపోయింది అది అయిపోయింది అని తొందరగా పడి వెళ్ళమంది. ఎందుకంటే ఇంకా ఉంది, వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత ట్విస్ట్ అనేది బాగుంటుంది, అది వేరే లెవెల్ మాత్రం ట్విస్ట్. అసలు మీరైతే ఎక్స్పెక్ట్ చేయరు కూడా, ఓ ఇలా కూడా జరిగిందా, ఓహో ఓహో అని మీరు కూడా ఇలాగా అనుకుంటారు. అనుకోకపోతే కామెంట్స్ లో చెప్పండి. ఈ ట్విస్ట్ మాత్రం వేరే లెవెల్. అసలు ఇంత బాగా తీసాడన్న ఆలోచన కూడా మాకు కూడా రాలేదు చూసేందుకు. మేమైతే భలే ఎగ్జైట్ గా ఫీల్ అయ్యాం. మీరు ఎంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యారో కింద కామెంట్స్ లో అయితే చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.